నీతో నాన్ వెజ్ పాలు తాగిచ్చే వరకు ట్రంప్ నిద్రపోడు. తెలుసా నీకు? ఈ మధ్య ట్రంప్కి భారతదేశంపై బాగా కోపం వచ్చింది. రష్యాకి సపోర్ట్ చేస్తున్నారన్న వంకతో చాలా టారిఫ్లు వేసాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ దీని వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటంటే అమెరికాతో భారత్తో ట్రేడ్ డీల్ చేసుకోవడం అనేది ట్రంప్ లక్ష్యం. ఈ ట్రేడ్ డీలే కనుక నిజంగా జరిగితే అమెరికా నుంచి చాలా వ్యవసాయ ఉత్పత్తులు భారత్కి వెల్లువలా వచ్చి పడతాయి. అందులో మొదటిది డైరీ ప్రొడక్ట్స్. డైరీ ప్రొడక్ట్స్ ఇక్కడికి వచ్చి పడితే వచ్చిన నష్టం ఏంటి? అవి ఎంత స్థాయిలో వస్తాయంటే మన భారతీయ డైరీ సంస్థలు, అంతేకాకుండా పాడి రైతులు అందరూ కూడా ఆ ఉప్పెనలో ముంచెత్తబడతారు, తీవ్ర నష్టాల పాలవుతారు. సరే, ఈ ఇండస్ట్రీ గురించి పక్కన పెడితే ఇంతకీ నాన్ వెజ్ మిల్క్ గురించి ఏంటి? సాధారణంగా ఆవులు శాకాహారులే, భారతదేశంలో అయినా కానీ అమెరికాలో అయినా కానీ. కానీ అమెరికన్ ఆవుల్ని మాంసాహారులా మార్చేశారు. అంటే వాటికి బ్లడ్ మీల్, బోన్ మీల్, ఫిష్ మీల్ లాంటి పదార్థాలని వాటి దానాలో కలిపి వాటికి పెడుతున్నారు. అంటే బలంగా ఎదగడానికి. అంటే మన జిమ్ బాయ్స్ ప్రోటీన్ పౌడర్లు తింటూ ఉంటారు కదా, అదేవిధంగా అక్కడ ఆవులకి ప్రోటీన్ పౌడర్లు, హై ప్రోటీన్ ఉండే ఈ ఫుడ్స్ని అలవాటు చేసి తొందరగా పెరిగి ఎక్కువ పాలు ఇచ్చేలాగా వాటిని తయారు చేశారు. ఇంతకీ ఏంటి ఫిష్ మీల్, బోన్ మీల్, ఇవన్నీ ఏంటి ఇంతకీ ప్రొడక్ట్స్ అంటే? మన చేపల మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం, చేపలన్నీ కట్ చేసాక మిగిలిపోయిన తలకాయలు, పులుసులు, చెత్త చెదారం అంతా మిగులుతాయి కదా, అవి. ఇంకా కబేళాలలో కొన్ని లీటర్ల కొద్దీ రక్తం పారుతూ ఉంటుంది. ఆ రక్తం, ఇంకా మిగిలిపోయిన ఎముకలు, ఇవన్నిటినీ, ఈ వ్యర్థాలన్నింటినీ సేకరించి ఎండబెట్టి పొడి చేసి వాటిని పశువులు తినే దాణాలో కలుపుతారు. వీటినే ఫిష్ మీల్, బోన్ మీల్ ఇలా అంటుంటారు. ఇవన్నీ హై ప్రోటీన్ రిచ్. కానీ ఇప్పుడు ఈ మాంసాహారం తిని పెరిగిన ఈ ఆవులు ఇచ్చే పాలు శాకాహారం అవుతాయా, మాంసాహారం అవుతాయా అనేది కాసేపు పక్కన పెడితే, ఎందుకు పక్కన పెట్టాలి? అది మన సెంటిమెంట్కి చెందిన విషయం, పక్కన పెట్టక్కర్లేదు. కానీ నిజంగా శాకాహారులుగా బై నేచర్, ప్రకృతి సిద్ధంగా శాకాహారులైన ఈ ఆవుల్ని ఈ మాంసాహారం తినిపించి పెంచితే వాటిలో వచ్చే హార్మోన్ చేంజెస్ ఎట్లా ఉంటాయో, అవిచ్చే పాలు తాగితే మనకేమవుతుందో అనేది ఎవ్వరికీ తెలియదు, ఎవరు ప్రశ్నించరు. అమెరికా వాడు చేస్తే ఏదైనా కరెక్టే అని చెప్పి నమ్మే జనం కూడా ఉన్నారు. ఆ బాపత జనం గురించి డిస్కషన్ కాదులే. కానీ నిజంగా ఇవి భారతీయుల సెంటిమెంట్ని దెబ్బకొడతాయి ఫస్ట్. రెండోది ఆరోగ్యాన్ని కూడా ప్రశ్నార్థకం చేసేస్తాయి. ఏం అమెరికా వాడికి ఆ మాత్రం తెలియదా? ఏం సైంటిఫిక్ రీసెర్చ్ చేయకుండానే వాడికి పర్మిషన్లు ఇచ్చేస్తాడా అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ ప్రతి సైంటిఫిక్ రీసెర్చ్ వెనక, రిపోర్ట్ వెనక బలమైన మార్కెట్ శక్తి ఉంటుందనేది మీరు నమ్మలేని నిజం, నిజమైన నిజం. ఇలాంటి టాపిక్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. ఫాలో అవ్వండి మరి. థ్యాంక్ యూ.